మహాత్ముల ముద్దుబిట్టెడు అధ్యాయము 9 160వ పేజీ. ఆచార్యులతో యాత్రా సందర్శనం. 1963లో షిరిడీ క్షేత్రంలో పొందిన దివ్య అనుభవంతో సాయి సేవకు అంకితమైన భరద్వజ నాటి నుండి ఎన్నో దత్తక్షేత్రాలను, సిద్ధపురుషుల సమాధులను దర్శిస్తూ తమతో పాటు ఎందరికో చూచేందుకు ప్రోత్సాహాన్నిస్తూ వచ్చారు. దత్తక్షేత్రాలలో ముఖ్యంగా షిరిడి, గాన్గాపూర్, అక్కలకోట, మాణిక్యనగర్, కురవపురం, నరసోభావాడి మొన్నగు క్షేత్రాలను దర్శించండి అని చెప్పేవారు. వాటిని దర్శించబోయే ముందు ఇంటి వద్ద చక్కగా శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి చరిత్ర పారాయణ చేసుకొని తిరిగి ఆ సద్గ్రంథాన్ని వెంట తీసుకువెళ్ళి ఆయా క్షేత్రాల్లో పారాయణ చేయటం శ్రేయస్కరమని చెప్పేవారు. ముఖ్యంగా ప్రదక్షిణాలు, పారాయణ, నామస్మరణ, ధ్యానాలతో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకోవాలని అనేవారు. కొన్నేళ్లుగా ఎప్పుడు ఎవరడిగినా విసుగు చెందక ఇష్టంగా కాగితంపై రూటు వేస్తూ ఎక్కడ ఏముందో, ఏవి చూడాలో అప్పుడే క్రొత్తగా చెప్పినట్లు చెప్పేవారు. 1971 సంవత్సరంలో విద్యానగర్లో కొందరు విద్యార్థులు సెలవుల్లో షిరిడీ చూసి రావాలి మాస్టారు, ఎట్లా అని అడిగితే అప్పుడు 1 గంట సేపు షిరిడీలోని గురుస్థాన్, సమాధి మందిరం, ద్వారకామాయి అంటే దుని, చావిడి, లీండి తోట, మరికొన్ని దర్శించాల్సిన విషయాలను కాగితంపై గుర్తులు వేసి చెప్పేవారు. గురుస్థాన్కు, సమాధి మందిరానికి, లేండి తోటలోని నందాదీపానికి, దత్తాత్రేయులకు ప్రదక్షిణలు చేయాలి. ద్వారకామాయి, చావిడి, లీండి తోటలో పారాయణ చేసుకుంటూ ఆరతి సమయములో సమాధి మందిరములో హాజరయ్యేటట్లు చూసుకోవాలి అని సంస్థానం వారి భోజనం, టిఫిన్ విషయం, మద్రాసు హోటల్ విషయం ఇలా అన్నీ చెప్తూ వచ్చారు. నేను 1984 సంవత్సరంలో ఒంగోలు వెళ్ళి షిరిడీ చూడాలని ఉన్నది అనగానే వెంటనే తిరిగి పెన్ తీసుకొని 1971 సంవత్సరంలో చెప్పిన ప్రకారమే ఒక్కటి కూడా తప్పిపోకుండా అదే విధంగా వివరంగా చెప్తుంటే 1971 నుండి 1984 మధ్య ఈ 14 సంవత్సరాల కాలంలో 1984 మధ్య ఈ 14 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల మందికో వారిట్లే చెప్పి ఉంటారు కదా అనిపించింది. అంతేకాదు, షిరిడి ఆచార్యుల వారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తులకు చక్కగా సహకరించేవారు. ఒకసారి దీనదయాళ్ శరణ్ గారు కర్నూలు, షిరిడి వెళ్ళినప్పుడు భరద్వాజ గారి సమాధి మందిర ప్రాంగణములో వేరే వారితో రచనా విషయాలు మాట్లాడుచుండగా వీరు తెలుగువారే, షిరిడీ గురించి బాగా తెలిసినట్లుందని, ఏమయ్యా షిరిడీలో ఏమేమి చూడాలో కాస్త చెబుతారా అని అడిగారు. అంతే, లేచి వెంటబెట్టుకొని స్వయంగా మొత్తం షిరిడీ ఊర్లోని లక్ష్మీబాయి షిండే ఇంటిలోని 9 నాణ్యాలు బాబా ఇచ్చినవి, మాల్సాపతి ఇల్లు, శ్యామాగారి ఇల్లు, ఖండోబా మందిరం, మహాలక్ష్మి దేవాలయం మొన్నగు స్థలాన్ని పోతేబాబా గారిని చూపించారు. అందుకు కృతజ్ఞతగా వీరింత బాగా ఓపికగా చూపించారే, తెలిసినవాడిలా బహుశా మంచి గైడు అయ్యి ఉంటాడు, ఏమన్నా ఇద్దాము అని తలచి ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచండి అని దయాళ్ శరణ్ గారు ఇవ్వపోగా అప్పుడు మాస్టారు అవసరం లేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను లెక్చరర్గా అని తప్పుకున్నారు. ఇలాంటి సన్నివేశాలు, సందర్భాలు కోకొల్లలు. క్షణం కూడా తీరికలేని వీరు భక్తుల సౌకర్యార్థం వారి కోరిక మేరకు క్షేత్ర దర్శనానికి టూరిస్టు బస్సులో పాల్గొనేవారు. శ్రీ ఆచార్యుల వారితో 4-5 దఫాలుగా షిరిడీ యాత్రలో పాల్గొనే అదృష్టం మాకు కలిగిందంటూ శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ సీతారామయ్య దంపతులు ఒంగోలు మరియు శ్రీమతి జయమ్మ జయచంద్రారెడ్డి దంపతులు నెల్లూరు వారి అనుభవాలు చెబుతున్నారు. ఆచార్యుల వారు ఏ దత్తక్షేత్రాల్లో ఆగినా వారు ముఖ్యంగా పారాయణకు ప్రాముఖ్యతనిచ్చేవారు. పారాయణ జాగ్రత్తగా చేసుకోవాలి అనేవారు.
గాణ్గాపురలో నదీ సంగమ స్నానం, ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ, పారాయణ చేసుకోమనేవారు. సంగమ తీర్థములో స్నానం చేయమనేవారు. అందరితో పాటు తను ఒకరయ్యి ఊరిలోని దేవాలయంలోని నృసింహ సరస్వతి పాదుకల దర్శనం, ప్రదక్షిణం, మధ్యాహ్న హారతి కాగానే భిక్ష తప్పక చెయ్యమని చెప్పేవారు. ముఖ్యంగా ఈ క్షేత్రాల్లో కాళ్లకు చెప్పులు లేకుండా తిరగటం మంచిదనేవారు. గురుస్థాన్ నుండి మద్రాసు హోటల్ దారిలో ద్వారకామాయి, చావిడి మధ్య ఉన్న మారుతి ఆలయం ఎదురు దారి గుండా సమాధి ప్రవేశం ద్వారా గురుస్థాన్ నుండి మద్రాసు హోటల్ దారిలో ద్వారకామాయి, చావిడి మధ్య ఉన్న మారుతి ఆలయం ఎదురుదారి గుండా సమాధి ప్రవేశద్వారం మీదుగా ప్రదక్షిణలు నామస్మరణతో చేసుకోవాలి. షిరిడి పుణ్యక్షేత్రాల్లో సంచరించేటప్పుడు అతడి నేల అంతా బాబా పాద స్పర్శచే పునీతమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ఆయా క్షేత్రాల్లో శ్రీ గురుచరిత్రులు, బాబా చరిత్రలు ఇవ్వడం, అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది అనేవారు. ఒకసారి చావిడిలో శివానేశన్ స్వామితో అడిగి ఫోటో తీయించుకున్నారు. బాబా సమాధి పైకి ఎక్కి ఫోటో తీస్తే ఎవరూ అడ్డు చెప్పలేదు. నరసోబావాడి, కొరవపురం క్షేత్రాలకు తప్పకపోవాలి. వాటిని గూర్చి ఎక్కువ మందికి మీరు చెప్పాలి, చూపాలి అన్నారు. నరసోబావాడి ధ్యానానికి యోగ్యతా స్థలం. అచ్చట 5 మంది సిద్ధపురుషులు జీవ సమాధులను రామచంద్రయోగి, మౌనస్వామి, గోపాలస్వామి, కాశీకర్ స్వామి, వాసుదేవానందయ్య సమాధులు అక్కడే ఏటు ఒడ్డున ఊరిలో పేద బ్రాహ్మణుడి ఇంట్లోని బీరపాదును శ్రీగురుడు తీసివేసిన చోటు, నేడు దత్తపాదుకులు ప్రతిష్ఠించిన చోటు, శ్రీగురుడు అమరపురములో యోగినులు పూజ చేసిన చోటు చూడాలి. ఆయా క్షేత్రాల్లో, స్థలాల్లో జరిగే పద్ధతుల ప్రకారం పూజల్లో, హారతుల్లో పాల్గొనాలి. అంతేకాని అలా ఇలా అని సలహాలు ఇవ్వటం చేయకూడదు. బాహ్యశుద్ధి కన్నా కాలాన్ని సద్వినియోగపరుచుకోవటం ముఖ్యం అంటారు భరద్వజ. బస్సులో వెళ్తున్నప్పుడు ఆరతి టైం అయితే బస్సులోనే ఆరతి పాట పాడించేవారు. విరామ సమయంలో సత్సంగం చేసేవారు. సత్సంగములో మీ దగ్గరుండి విందామంటే వంట చేయించడంతోటే సరిపోతుంది మాస్టారు అంటే ఇక్కడ వినేవాళ్ళు ఎంతమంది? మీరు సర్వీసు స్వయంగా చేస్తున్నారే అదే కరెక్టు అని ఓరడించారు. యాత్రాస్థలాల్లో, విడిగదుల్లో ఆచార్యుల వారికి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయవలసిన అవసరమున్న ఒక్కొక్కసారి ఆ విషయాన్ని భక్తాదులు మరిచిపోయిన సన్నివేశాల్లో కూడా ఆచార్యులు వారు పట్టించుకునేవారు కాదు. యాత్రలో ఒకసారి రాత్రి ఆలస్యంగా అక్కలకోటకు చేరగా అన్నం చెడిపోగా యాత్రికులు సూటిపోటి మాటలతో బాధించగా శ్రీమతి జయమ్మ మాస్టారుకు చెప్పుకొని బాధపడ్డారు. అప్పుడు మాస్టారు, అమ్మా, మీ జీవితమనే వస్త్రానికి చిన్న మచ్చ ఇది, అంతే. నాది ఇల్లు తుడిచిన గుడ్డ అమ్మా. ఆధ్యాత్మికతలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అలా అని ఆపేస్తామా అని మాస్టారు ఓదార్చారు. ఆనాటి నుండి నేటి వరకు వారి ఆశీస్సులతో భక్తులకు దత్తక్షేత్రాలను చూపిస్తూ టూరులో మిగిలిన డబ్బును ధర్మకార్యాలకు వినియోగించే సదవకాశాన్ని ఆచార్యులు వారు మాకు కలిగించారు అంటారు శ్రీ జయచంద్రారెడ్డి. శ్రీ కోసూరు శ్రీనివాసులు, ఒంగోలు. మాస్టారు గారి గురించి విని మాస్టారు వద్దకు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని వాపోగా మాస్టారు సాయి లీలామృతం ఇచ్చి పారాయణ చెయ్యి అంటూ షిరిడి, గాణ్గాపూర్, అక్కలకోట, నరసోబావాడి మొదలైన దత్తక్షేత్రాలకు టూరిస్టు బస్సు వేస్తే మంచిది కదా అని ప్రోత్సహించారు. నా చేతకాని పని అనుకొని చివరకు ధైర్యం చేసి మాస్టారు గారి ఆశీస్సులతో, ప్రోత్సాహంతో ప్రారంభించిన యాత్రా బస్సు దినదిన అభివృద్ధి జరిగి శ్రీ మాస్టారు గారి సూచనల ప్రకారం యాత్రికులకు అన్ని విషయాలు చెబుతూ, స్థలాలు చూపిస్తూ యాత్రా బస్సు నడిపిస్తున్నాను. అదే కొండంత ఆనందం అంటారు శ్రీ కోసూరు శ్రీను. శ్రీ మాస్టారు గారు వివాహం చేసుకోగానే అమ్మగారితో షిరిడి 14/4/1975 వెళ్లి దర్శించారు. 23/9/1979 ఆదివారం 6:30
శ్రీ మాస్టారు, అమ్మగారు, పాప, వేదవతి, లక్ష్మీ అక్క కలిసి యాత్రకు బయలుదేరారు. ఢిల్లీ చేరుకొని శ్రీమతి ఉమా అయ్యర్ గారితో కలిసి గాంధీ సమాధి, శాంతివనం, నిజాముద్దీన్ దర్గా మొన్నగు ముస్లిం మహాత్ముల దర్గాలను దర్శించారు. మనము ఏ మతానికి, ఏ సిద్ధాంతానికి రిస్ట్రిక్ట్ కాకూడదు అన్నారు. ఢిల్లీలో కోచ్ రోడ్లో సాయి మందిరంలో స్పీచ్ ఇచ్చారు. తర్వాత మధురకు వెళ్లి శ్రీకృష్ణుని జన్మస్థలం, బృందావనం, కాళీయమర్దనం మొన్నగు స్థలాన్ని దర్శించారు. అక్కడ 9 అంతస్తుల టెంపుల్ చూశారు. పైన చివరి అంతస్తులో ఓం టెంపుల్లో ధ్యానం చేసుకున్నారు. తర్వాత 1-10-1979 మంగళవారం ఖండ్యాకు వెళ్ళి దునివాలా దాదా గారి సమాధి దర్శనం చేసుకున్నారు. బడే బాబా, చోడే బాబా, మసూరి బాబాలను దర్శించుకున్నారు. 3వ తేదీ గురువారం నాగపూర్ వెళ్లి శ్రీమాన్ గోపాలరావు బూటే గారింటికి వెళ్లి షిరిడి సాయినాథుడు వారికి ప్రసాదించిన కఫ్ని చాలా సేపటికి చూపించగా తృప్తిగా కళ్ళకద్దుకున్నారు. తర్వాత జనాబాయి బాబా ఇంట్లో ఉన్నారు. మాతృశ్రీ కృష్ణప్రియ ఇంటికి వెళ్లారు. వారింట్లో మధ్యాహ్న భోజనం చేసుకున్నారు. తర్వాత పరాట్ సింగ్కు అనసూయామాత వద్దకు వెళ్ళగా మాత ఆశ్రమంలో లేరు. తర్వాత బస్టాండ్కు రాగా అప్పుడే అనసూయామాత వచ్చారు. వారితో కలిసి ఆశ్రమానికి వచ్చి చాలాసేపు పాదసేవ చేశారు. మాత మరాఠీలో పాట పాడారు. దోలే గారింటికి వెళ్లారు. నాగపూర్ చేరుకొని తాజుద్దీన్ బాబా సమాధి దర్శించుకున్నారు. తర్వాత కాటెల్ వెళ్లి శ్రీ సంత్ గులాబ్ బాబా గారిని దర్శించుకున్నారు. శ్రీ మాస్టర్ గారిని చూడగానే బాబాగారు బాలాజీ ఆరే దక్షిణకే అన్నారు. అమ్మగారిని ఎంతో గొప్పవారని చెప్పారు. మాస్టర్ గారి ప్రక్కనే కూర్చోబెట్టుకొని చాలాసేపు భజన చేశారు. తిరిగి జనాబాయి గారింటికి వచ్చి బాబా స్వహస్తాలతో ఇచ్చిన ఊది తీసుకొని గొప్ప అనుభవాలతో తృప్తిగా 15 రోజులు యాత్రా సందర్శనం చేసుకుని విద్యానగర్ చేరుకున్నారు. ఆచార్యుల వారితో యాత్రా సందర్శనం మధురాతి మధురమే కదా. ధ్యానంలో భరద్వాజ గారు. మహాత్ముల ముద్దుబిడ్డడు 9వ అధ్యాయము సంపూర్ణం. 164వ పేజీ.